Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ మహానాడుపై కోవిడ్ ఎఫెక్ట్. మరోసారి కోవిడ్ మహమ్మారి భయపెడుతోంది. ఆ మహమ్మారి అంటే ప్రపంచమంతా గజగజ వణికిపోయిన చేదు అనుభవాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. కోవిడ్ కేవలం మనుషుల ప్రాణాల్ని మాత్రమే తీయడం కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. అమానవీయతను లోకం కళ్లకు కట్టింది. ఇప్పటికి 3 విడతల్లో కోవిడ్ను చూశాం. తాజాగా 4వ దఫా కోవిడ్ నత్తనడకన వస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే విశాఖలో ఒక కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా కడప రిమ్స్లో కోవిడ్ ప్రత్యేక వార్డులో 75 ఏళ్ల వృద్ధురాలు చికిత్స పొందుతోంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చాగలమరికి చెందిన వృద్ధురాలు జ్వరంతో కడప రిమ్స్కి వెళ్ళింది. వైద్య పరీక్షల్లో ఆమెకు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ప్రత్యేక వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే కోవిడ్ విస్తరణ నేపథ్యంలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ సందర్భంగా మార్గదర్శకాలు జారీ చేసింది. రాజకీయ పార్టీలు, సమావేశాలు, ఇతర కార్యక్రమాలని వాయిదా వేసుకోవాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కోరింది. అలాగే ప్రార్థనా సమావేశాలు, సామాజిక సమావేశాలపై అప్రమత్తం చేసింది. వాటిని వాయిదా వేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ కోరింది. అలాగే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాలు వంటి స్థలాలలో కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరింది. ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశాలలో మాస్కులు తప్పనిసరిగా వాడాలని కోరింది. ఈ నేపథ్యంలో 27 నుంచి 3 రోజుల పాటు కడపలో తలపెట్టిన మహానాడు సంగతి ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వమే మార్గదర్శకాలు విడుదల చేసి, మరోవైపు అందులో కీలక భాగస్వామి అయిన టీడీపీ మహానాడు నిర్వహిస్తే ఎలా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మహానాడును 5 లక్షల మందితో ఘనంగా నిర్వహించాలని టార్గెట్గా పెట్టుకుంది. ప్రస్తుతానికి కోవిడ్ ప్రమాదకరంగా లేనప్పటికీ రోగం వచ్చిన తరువాత అప్రమత్తం కావడం కంటే దాని బారిన పడకుండా చేయాలనేదే ప్రభుత్వ భావన. అందుకే వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు టీడీపీ మహానాడుకు మినహాయింప అనే ప్రశ్న పౌర సమాజం నుంచి వస్తోంది. దీనిపై టీడీపీ సమాధానం ఏంటో తెలియాల్సి ఉంది.